వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది విష్ణువు, సర్వదేవతా స్వరూపుడు, భక్తవత్సలుడు, భవరోగహరుడు, కలియుగ ప్రత్యక్ష దైవము అయిన విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాను. ధ్యానాన్ని ప్రాణాయామంతో అనుసంధానం చేసినట్లయితే సత్వర ఫలితాలు సాధించవచ్చును అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల ప్రత్యేకత గురించి చెప్పుకున్నాం. అలాగే మనం ఏం సాధించాలనుకున్నా గురువు గారి అనుగ్రహము, మన ప్రయత్నము అంటే పురుష ప్రయత్నము, ఈ రెండు చాలా ముఖ్యము అని కూడా మనం చెప్పుకున్నాం. గురువు అనుగ్రహం గురించి మనం క్రితం వారం విపులంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం పురుష ప్రయత్నం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా పురుష ప్రయత్నం అంటే కేవలము పురుషులు అంటే మగవారు చేసే ప్రయత్నం అని కాదు. సంస్కృతంలో పురుష శబ్దము స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. అందుచేత కేవలము మగవారు చేసే ప్రయత్నమే అని అనుకోకూడదు. పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం అని అర్థం చేసుకోవాలి. మన లక్ష్యానికి తగిన కృషి చేయడమే పురుష ప్రయత్నం చేయడం. మన లక్ష్యం ఏమిటి? గురువు అనుగ్రహం పొందడము, మోక్ష ప్రాప్తిని సాధించడము. మనం ఇంతవరకు చేస్తూ ఉన్న సాధనలన్నీ పురుష ప్రయత్నాలే. నామజపం చేయడము, సాధన చేయడము, అజప విధానంలో సాధన చేయడము, ప్రాణాయామ ప్రక్రియ, ఇవన్నీ కూడాను పురుష ప్రయత్నాలే. ఇవన్నీ సాధించాలంటే ముందుగా నీ గురువును నీ మనస్సులో స్థాపించుకోవాలి. గురువును పూర్తిగా నమ్మి సర్వస్వ శరణాగతి చెయ్యాలి. గురువు గారి అనుగ్రహం సంపాదించుకోవాలి. నీ ప్రయత్నంలో ఎటువంటి లోటు ఉండకూడదు. నీ ప్రయత్నం చాలా సిన్సియర్గా ఉండాలి. ఏదో చెప్తున్నారు, చేయమంటున్నారు, నేను చేస్తున్నాను అని కాకుండా నీ ప్రయత్నము పూర్తి ఏకాగ్రతతో నీ మనస్సును పూర్తిగా లగ్నం చేసి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలి. అంటే నీ ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండకూడదన్నమాట. అలాగే మధ్యలో మానివేయడం ఉండకూడదు. పూర్తి పట్టుదల, ఏకాగ్రతతో సాధన చేయాలి. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఆ నానుడిని వమ్ము చేయాలి. అంటే మధ్యలో ఆపడము, మానడము ఇలాంటివి చేయకూడదు. ఇది సాధ్యమే కదా. ఇందులో మనకి సమస్య ప్రాబ్లం ఏముంటుంది? కాస్త పట్టుదల, ఏకాగ్రతతో మనసుని కనుక లగ్నం చేసినట్లయితే కాని పని అంటే ఏముంటుంది? ఈ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. మన గురుదేవుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మము యొక్క మానవాకారమే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఎవరితో చెప్పాడు? అమ్మల కన్నా అమ్మ, మన అమ్మ లోకమాత పార్వతీదేవికి ఈ విషయం ఆయన చెప్పాడు. ఎందుకని? లోకమాత పార్వతీదేవి శక్తి స్వరూపిణి కదా. ఆమెకి ఈ విషయాలు తెలియవా? తెలియవని కాదు, ఆమెకు చెబుతున్నట్లుగా చెప్పి మనకందరకు తెలియజేశారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే పరమేశ్వరుడు. ఆ గురువే సాక్షాత్తు పరబ్రహ్మ అని దీని అర్థం. కానీ మనందరి అదృష్టం ఏమిటంటే గురువును పరబ్రహ్మగా భావించుకోవడం కాదు, ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే
సాకారమై మన గురువుగా మానవ రూపం దాల్చి మన సద్గురువుగా మనకి లభించారు. ఆ పరబ్రహ్మమే మన గురువర్యులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దర్శన, అనుగ్రహ, ఆశీర్వాదాలతో జన్మ జన్మల పాపాలు, పాప ఫలాలు, కర్మఫలాలు భస్మీపట్లమైపోతాయి. అటువంటి దివ్య మంగళ అవతారాన్ని దర్శించుకోగలగడం మన అందరి పూర్వజన్మ సుకృతం. అజపా విధానంలో ప్రతి క్షణము ఆయన నామాన్ని మనం జపిద్దాం. అదే మన ప్రాణశక్తిగా జపిద్దాం. ప్రాణశక్తి మనం పీల్చే గాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రాణవాయువు అంటే ప్రాణమే. ఈ ప్రాణము ఒకటే అయినప్పటికీ అది చేసే పనులను అనుసరించి 5 రూపాలుగా భావించబడుతూ ఉంటుందన్నమాట. అవి ఏమిటి అంటే 1 ప్రాణము, 2 అపానము, 3 సమానము, 4 ఉదానము, 5 వ్యానము. ఏమిటా పేర్లు అనుకుంటున్నారా? మనం తీసుకున్న శ్వాస ప్రాణంగా ఎన్ని పనులు చేస్తున్నదో ఆ పనులను బట్టి వాటికి ఆయా పేర్లు ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానమైనది ప్రధాన ప్రాణాన్ని ముఖ్య ప్రాణం అంటారు. ఈ ముఖ్య ప్రాణము అహంకారంతో కలిసి హృదయమందు నివసిస్తూ ఉంటుంది. ఈ అహంకారం గురించి మనం ఇంతకదా చెప్పుకోవడం జరిగింది కదా. అంతఃకరణ అనేది 4 విధాలుగా ప్రకటితమవుతూ ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ అహంకారంతో కలిసి హృదయస్థానంలో నివసిస్తుంది ఈ ముఖ్య ప్రాణం. ఇక 2వ ప్రాణము అపానము. ఈ అపానమునకు గుదము నివాస స్థానము. గుదము అంటే మలస్థానము. ఈ అపాన వాయువు అధోముఖంగా చలిస్తూ ఉంటుంది. ఇక 3వ ప్రాణమైన సమానము. ఈ సమానమునకు బొడ్డు నివాస స్థానము. 4వది ఉదానము. ఈ ఉదానమునకు గొంతుక నివాస స్థానము. ఇక 5వ ప్రాణము అయిన వ్యానము శరీరమంతటా సంచరిస్తూ ఉంటుంది. ఈ పంచప్రాణములలో ప్రాణము, అపానము ప్రధానమైనవి. ఈ 2 ప్రధానమైనవి అంటే మిగిలినవి అప్రధానమైనవని కానీ ముఖ్యమైనవి కావు అని కానీ కాదు. మన ప్రాణాయామ ప్రక్రియలో ఈ 2 ప్రధాన భూమికను పోషిస్తాయి కాబట్టి ఇవి ప్రధానమైనవి అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. నిజానికి పంచప్రాణాలు 5 కూడాను ముఖ్యమైనవి. అందుకే మనం ఇందుకు నిదర్శనం ఏంటంటే, మనం భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఆహార నివేదన చేస్తూ ఉన్నప్పుడు ఈ పంచప్రాణాలకు అర్పణ చేసి పూజిస్తాం. ఇది మీరు గమనించే ఉంటారు. అంటే ఈ పంచప్రాణాలు 5 కూడాను ముఖ్యమైనవే. వీరిలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మన శరీర స్థితి అస్తవ్యస్తమైపోతుంది. ఈ పంచప్రాణాలు ముఖ్యమైనవి అనడానికి నిదర్శనం మనం భగవంతుడికి పెట్టే నైవేద్యమే, నివేదన చేసే ప్రక్రియే. మనం దేవాలయాల్లో కానీ మన ఇంటిలో కానీ ఎక్కడైనా కానీ భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉన్నప్పుడు, అంటే మనం వండిన ఆహారం కానీ పళ్ళు, ఫలాలు, పాలు ఏవైనా నివేదన చేస్తూ ఉన్నప్పుడు అర్చక స్వాములు ఏ మంత్రాలను చదువుతూ ఉంటారో గమనించారా? మొదట గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసి పరిశీలించాక ఆ నైవేద్యాన్ని అమృతంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ,
ఓం బ్రహ్మణే స్వాహ అంటూ పంచప్రాణాలకు ఆ పరబ్రహ్మకు సమర్పణ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? ఈ పంచప్రాణాలు ఎంత ముఖ్యమైనవో, ఎంతటి ఉన్నతమైనవో, ఎంత ప్రధానమైనవో అర్థమవుతోంది కదా. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ పంచప్రాణాలే భగవత్ శక్తులు. అందుకే మనం కూడా మన భోజన సమయంలో మనం తినబోయే ఆహారాన్ని గాయత్రి మంత్రంతో పరీక్షించి మనలోని పంచప్రాణాలకు సమర్పించుకుంటూ ఉంటాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమాయ స్వాహ అంటూ ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క ప్రాణానికి నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటాం. అంటే నీలోనే ఉన్న భగవంతునికి నీవు నైవేద్యం సమర్పించుకుంటున్నావు అన్నమాట. భగవంతుడు ఎక్కడో లేడు. పోతన గారు చెప్పినట్లు ఎక్కడో ఆ మూల సౌధంబులో అన్నట్లుగా అక్కడో లేడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు. నువ్వే భగవంతుడి ప్రతిరూపానివి. ఈ నిజాన్ని నువ్వు అంగీకరించగా తప్పదు. ఈ దేహమే దేవాలయం, పంచప్రాణాలే ఆ దేవాలయాన్ని శక్తివంతం చేస్తున్న భగవత్ శక్తులు. మనం ఇంతవరకు ప్రాణాయామం గురించి మనం చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాం. వచ్చే వారం ధ్యాన ప్రక్రియ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వందే రామదూతం. స్వస్తి.